హాయ్ అండి. హాయ్. కోల్‌కతాలో ఒక డాక్టర్ ఇన్సిడెంట్ జరిగింది కదా! మనం అతనికి శిక్ష పడటం జరిగింది. సో, ఏమనిపిస్తుంది? అలాంటి యావజ్జీవ కారాగార శిక్ష ఏశారు. లైఫ్ ఏశారు. వాళ్ళు కరెక్ట్‌గా రెస్పాండ్ అయ్యారు. బట్ ఇంకా అవ్వాలి. బికాజ్ చాలా సెన్సిటివ్ విషయం. ఇంకా ఇంకెక్కువ రెస్పాండ్ అవ్వాలి బేసిక్‌గా. ఇంకొంచెం గవర్నమెంట్ అలర్ట్‌గా ఉండాలి ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి. ఆహ్, ఇంకా అంటే దే షుడ్ గివ్ వెరీ క్రూరల్ పనిష్మెంట్స్. ఇంకా కొంచెం హార్డ్ పనిష్మెంట్స్ ఇవ్వాలి. భయమేయాలి బేసిక్‌గా అలాంటివి చేయాలంటే. ఇంకొకటి అవేర్‌నెస్ ఉండాలి ఇట్లాంటివి చేయొద్దనేసి. ఇంకా కొంచెం ఎక్కువ అడల్ట్స్ ఇలాంటివి చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ పెంచితే బాగుంటది. గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, కొంచెం ఫండ్ వీటికి స్పెండ్ చేయడానికి, అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి. సో ఇట్లాంటివి చేస్తే మేబీ ఉమెన్స్ కి ఇంకా బెస్ట్ గా ఉంటది. మేబీ డాక్టర్స్ కి అట్లా రావడం అది చాలా సాడ్ న్యూస్. యాక్చువల్లీ చేయాలనుకున్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోతుంది. దారుణం జరిగిపోతుంది. కానీ న్యాయం జరగాలంటే మాత్రము ఇయర్స్ పడుతుంది. ఎన్ని మంత్స్ ఇప్పుడు 5 మంత్స్ పట్టింది. నిర్భయ చట్టంలో 7 ఇయర్స్ పట్టింది. టైం టేకింగ్ ప్రాసెస్ ఎలా అనిపిస్తుంది? కొంచెం లా ఇంకా అప్డేట్ అవ్వాలి. బికాజ్ ఏదైనా రూల్స్ కొంచెం ఫాస్ట్ గా ఉండాలి, ఏదైనా జరిగితే తొందరగా రెస్పాండ్ అయ్యేలా ఉండాలి. ఈ ల్యాగ్ టైం టేకింగ్ ప్రాసెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. కూడా చాలా అనిపింది. అంటే వాళ్ళకి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? అంత 31 ఇయర్స్ ఉన్న డాక్టర్ని ఈ విధంగా చంపేస్తే దాని బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఉన్నారు, పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా అంటున్నారు. ఎస్ ఎస్ అఫ్ కోర్స్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారని అంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఉంటే డెఫినెట్ గా రెస్పాండ్ అవ్వాలి ఎవరైనా. అంటే ఎవరైనా అందరికి ఈక్వల్, జస్టిస్ ఇస్ ఈక్వల్ ఫర్ ఆల్. సో కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎవరినైనా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, ఈక్వల్ పనిష్మెంట్. అండ్ ఉన్నట్టున్నారు బేసిక్ గా చాలా మంది చెప్తున్నారు అక్కడే కూడా. చెప్తున్నాడు, నన్ను ఇరికిస్తున్నారు, నా వెనక చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు అని. హాస్పిటల్ అఫ్ కోర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు. సో డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ పైన. అండ్ కరెక్ట్ ఎంక్వైరీ చేయాలి ప్రాపర్ గా. అండ్ ఇంకా ఇలా జరగకుండా కూడా చూసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే. సో అసలు లైఫ్ సెంటెన్స్ అనేది మీకు అది ఏమనిపిస్తుంది? లైఫ్ సెంటెన్స్ మీన్స్ జస్టిస్ జరిగినట్టేనా? జస్టిస్ లైఫ్ సెంటెన్స్ తోనే జరుగుతుందని కాదు. యాక్చువల్ దట్ ఈస్ నాట్ ప్రాపర్ జస్టిస్. సో ఇట్లాంటివి కాదు, ఇంకా కొంచెం హార్డ్ ఉండాలి. యాజ్ వెల్ as వాళ్ళ భయం ఉండాలి. ఫస్ట్ ఇట్లా చేయొద్దు, నో ఛాన్స్, ఇలాంటివి వద్దు అని. సో అట్లాంటివి కొత్తగా చేయాలి. అదర్ కంట్రీస్ లో చూసుకుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, కొంచెం క్రూయల్ గా కూడా ఉంటుంది. లైక్ సౌదీలో చూసుకున్నట్లయితే నడి రోడ్డు మీద ప్రజలందరి ముందే పనిష్మెంట్ ఇచ్చేస్తారు, ఉరి తీస్తారు. అఫ్ కోర్స్ అట్లాంటి పనిష్మెంట్స్ దేనికి సూటబుల్ దానికి వేయాలి. అంటే మనం ఇట్లా ఒక లైన్ వేయడానికి లేదు కదా. అఫ్ కోర్స్ లా చేసే వాళ్ళు, మేకర్స్ కానీ జ్యుడిషియరీ కానీ వాళ్ళు ప్రాపర్ గానే చేస్తారు. కాకపోతే మనకు కనిపించదు. కానీ టైం కొంచెం అప్డేట్ అవ్వాలి. ఇంకా అట్లనే ఒకప్పటిలాగా ఉండకుండా. సో చిన్న పిల్లలకి సేఫ్టీ లేదు. అవును అవును, దట్స్ ఇస్ వెరీ సాడ్ థింగ్. ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చిన్న పిల్లల నుండి ఏజ్డ్ ఆర్ మిడిల్ ఏజ్ ఎవరైనా. కానీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ సైడ్, ద సొసైటీ ఆల్సో చేంజ్ అవ్వాలి. అంటే ప్రాపర్ గా ఒకేలాగా ఆలోచించవద్దు, అన్ని వైపులో ఆలోచించాలి. కొంచెం సొసైటీ వైడ్ గా ఆలోచిస్తే బాగుంటది. ఎంతసేపు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మేడం, డాక్టర్ విషయం తెలుసు కదా, మొన్న కలకత్తాలో జరిగిన ఇష్యూ. సో ఏమనిపిస్తుంది? అతనికి ఇప్పుడు లైఫ్ సెంటెన్స్ చేశారు. వేశారు కానీ అది కరెక్ట్ చేశారు. అసలు ఉరి శిక్ష చేసేస్తే అయిపోతుంది. ఇలాంటిది మళ్ళా ఇంకా ఎవరు చేయకుండా ఒక భయం ఉండాలి అందట్లో. అంటే 5 నెలల తర్వాత ఇట్లా యావజ్జీవ కారాగార శిక్ష చేయడం ఆయనకి మీకు ఏమనిపిస్తుంది? అసలు అట్లా చేయడం 5 నెలలు కూర్చోబెట్టి మేపడమే అనిపిస్తున్నది. వేస్ట్. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇంకా అట్లనే ఉంటది. దాని బదులు ఉరి వేసేస్తే ఇంకా మిగతా వాళ్ళు అందరికి భయమై ఉంటది. సో ఏం జరిగిందంటే కోర్టులో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఉరి శిక్ష పడాలని కోరారు. కాకపోతే జడ్జి ఏమన్నాడంటే ఆయన మారతాడు, అవకాశం ఇవ్వాలి అని అన్నాడు. మీకేమనిపిస్తుంది? మారేది ఉంటే అప్పుడే మారుతుండే కదమ్మా. అది చేసే ముందే భయం ఉండాలి. అది చేసిన తర్వాత మారతాడంటే అంత పెద్ద క్రైమ్ చేసి మారతాడని మనం అనుకోవడం తప్ప.
ఆ జడ్జి ఎలా అంటుండో అర్థం అవ్వట్లేదు కానీ అది మాత్రం వేస్ట్ మారడు ఆయన. ఒక్కసారి అలవాటు అయిపోయిన వాడు మరి మరి దొంగతనం అలవాటు అయిపోయిన వాడు చేస్తూనే ఉంటాడు, అంతే కదా. ఏం చేస్తారు వీళ్ళు అని భయం ఉండదు ఆయన. ఏం చేస్తారు మళ్ళీ జైల్లో అంతే, అందుకో ఉరి శిక్ష ఇవ్వాలి. ఇది మేము కోరుకునేది. ఈ రోజుల్లో కూడా దారుణంగా మహిళల మీద చిన్న లేదు పెద్ద లేదు అందరి మీద ఇట్లానే జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంకా ఏంటి, పట్టుకుంటే అప్పటిదప్పుడే పబ్లిక్ లో వదిలేసాలి, ఇంకా వాళ్ళే కొట్టి చంపేలాగా చేయాలి. ఆ రూల్ వస్తే గానీ అందరికి సరైన గుణపాఠం అవుతుంది. ఇప్పుడు వేరే కంట్రీస్ లో చాలా దారుణంగా ఉంటాయి ఇలాంటి దుబాయ్ లో తెలుసు కదండి ఎలా ఉంటుంది, అప్పటిదప్పుడే శిక్ష ఆ రోడ్డు మీదనే. అలా వస్తే మాత్రం అందరికి బాగుంటుంది. అది కానీ మన ఇండియా చట్టాలు అలా ఒప్పుకోవు కదా. ఒప్పుకోవు, మన చట్టాలు ఒప్పుకోవు. కానీ ఆయనను అట్లా జైల్లో పెట్టి మేపడం మాత్రం కరెక్ట్ కాదు. ఉరి శిక్ష వేయడమే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. శిక్ష పడింది. అవును, అలా మేపుతున్నారు, కూర్చోబెట్టి మేపుతున్నారు అంతే. వాడు ఇది కాదు, మళ్ళా అదే తప్పు చేయడు. వీళ్ళు అంటున్నారు మారుతున్నారు అనేసి, మాకైతే ఏమో హోప్ లేదు మారుతారు అనేసి. దానివల్ల ఉరి శిక్ష కరెక్ట్ అంటారు ఫైనల్ గా. బెస్ట్ ఉరి శిక్ష మాత్రం వేయాలి. కలకత్తాలోనే కాదు చాలా ప్లేస్లలో ఇట్లాంటి దారుణం జరుగుతుంది. అంటే ఇట్లాంటి థాట్ రాకుండా మరి ఏమన్నా అవేర్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉందా మన చట్టాలు గాని పోలీస్ వాళ్ళు గాని? ఉన్నారు, అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు, చెల్లి తల్లి అనేసి వాళ్ళు కూడా కొంచెం గమనించాలి. ఏదో మగపిల్లాడు అనేసి వదిలేస్తున్నారు, తల్లి తండ్రులే సరిగ్గా పట్టించుకుంటలేరు మన దగ్గర అయితే ఎక్కువ శాతం. కానీ ఎక్కడికెళ్ళో వచ్చి బతకనికి వస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ అయితే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అబ్బాయిలకి గాలికి వదిలేస్తున్నారు, చాలా మటుకైతే వదిలేస్తున్నారు. పేరెంట్సే సరిగా క్రమశిక్షతో పెంచట్లేదు. చట్టాలు ఎలా అనిపిస్తున్నాయి మరి? చట్టాలు ఇంకేమన్నా అప్డేట్ అవ్వాలా? అంటే ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చట్టాలు అయితే అవి చాలా మటుకైతే ఈ మేపడమే ఉంటుంది వాళ్ళది, కానీ ఏం శిక్ష తొందరగా ఇస్తే బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కలకత్తా డాక్టర్ ఇష్యూ మీద జడ్జిమెంట్ వచ్చింది కదా, ఆయనకి లైఫ్ సెంటెన్స్ చేశారు. ఏమనిపిస్తుంది దాని గురించి? తప్పు చేశారు చాలా. ఆయనకు సరే శిక్ష ఎక్కువ తీసుకోవాలి, ఆయనకు ఉరి పెట్టాలి, శిక్ష చేయాలి. ఆయనకు చాలా అనుభవం, ఆమెకు చాలా ఆయనకు టార్చర్ పెట్టాలి. మనము వేరే మహిళలకు అటువంటిది కాకూడదు. తప్పు జాగ్రత్త చేస్తుండ్రు, తప్పు చేయకుండా చర్య తీసుకోవాలి పబ్లిక్ మీద. ఎలాంటి భయపడద్దు, అయితే వాళ్ళకి శిక్షించాలి, వాళ్ళకు కొట్టాలి, చంపాలి, వాళ్ళకు సాగు మీద తీయాలి. వాళ్ళు తలపడాంచుకుంటా ఊరి అట్లా తీయాలి. వాళ్ళ అక్క చెల్లెలకు అందరికి విలువాలి, వాళ్ళకు అందరి విలువ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి పబ్లిక్. చేయాలనుకున్నప్పుడు దారుణం చేసేస్తున్నారు, కానీ న్యాయం జరిగే దానికి మాత్రం సంవత్సరాలు పడుతుంది. తొందరగా శిక్షించాలి, వాళ్ళకు శిక్షించాలి, ఉరి పెట్టాలి, నరకాలి, వాళ్ళకు తీయాలి, కంపల్సరీ తీయాలి. ఇట్లా యావజ్జీవ కారాగారం వేస్తే ఉరి తీయాలి. జైల్లో ఉంటారు, అట్లనే ఉంటారు. వాళ్ళు కొన్ని రోజులు అయినా ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఉంటారు, వాళ్ళకు కుటుంబంలో కలుస్తారు. వాళ్ళకు శిక్ష చేయాలి, వాళ్ళకు ఉరి తీయాలి. బిడ్డ అంటే వేరే వాళ్ళకి ఆలోచన రావాలన్నా భయపడాలి. వాళ్ళకు వేరే వాళ్ళకు మళ్ళా మీదికి రాకుండా చెయ్యాలి. అంటే ఈ మధ్య ఈ రోజుల్లో చూసుకుంటే చిన్న పిల్లల మీద కూడా చిన్న పిల్లల మీద 5 ఏళ్ళ పిల్లల మీద 3 ఏళ్ళ పిల్లల మీద వాళ్ళు చేస్తారు, తప్పు చేస్తారు చాలా. వాళ్ళకు శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. కలకత్తాలోనే కాదు, ఓవరాల్ గా మొత్తం ఇక్కడ మన దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ నడుస్తున్నాయి బాబు. వాళ్ళకు శిక్షించాలి, బాగా శిక్షించాలి. థ్యాంక్స్.